అంటే ఇప్పుడు ఈ ఎల్‌నినో ప్రభావం అంటే ఎన్ని సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది? లేకపోతే ఏదైనా సడెన్‌గా రాత్రి ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చా వాతావరణంలో? ఇది కరెక్ట్‌గా ఇన్ని రోజులుంటుందని అంటే మనకి వేసవికాలం అంటే 4 నెలలు, అలాగే మాన్సూన్ సీజన్ 4 నెలలు. ఇవేంటంటే కరెక్ట్‌గా మనకు భూగమనం 365 రోజుల్లో ఒక రౌండ్ అయిపోతుంది కాబట్టి మనం అట్లా చెప్పగలుగుతాం. వేరాజ్ ఇది దేనివల్లొచ్చింది మనకి పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్స్‌లో ఏరియాలో ఈ సముద్ర జలాలు వేడెక్కడం అనేది తొందరగా జరగదు. భూమి తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. సముద్ర జలాలు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది, మరి చల్లబడటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. సో కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఉన్న సముద్ర జలాలు వేడెక్కిన తర్వాత అవి వెంటనే ఒక నెలలోనో వారంలోనో చల్లబడటం అంటూ ఉండదు. ఇంకా మనం వేడెక్కే ప్రక్రియే ఇంకా ముందుకెళ్ళే వరకు మనకి ఇంటర్నేషనల్ రీసెర్చ్, వెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఇది ఇప్పుడే ప్రారంభమైంది, ఈ ఏడాది చివరి వరకు ఇంకా అక్కడ వేడెక్కే ప్రక్రియ కొనసాగుతుందని. సో వేడెక్కే ప్రక్రియలోనే ఇంకా ఉన్నాం తప్పించి అసలు చల్లబడే ప్రక్రియ వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పడుతుంది. సో దీని ఎఫెక్ట్ అనేది మనకి కొంచెం లాంగ్ పీరియడే ఉంటుంది. అంటే వచ్చే వర్షాకాలం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు కనబడుతుంది. ఇంచుమించు ఈ ఏడాది చివరి వరకు ఈ వేడెక్కే ప్రక్రియ కొనసాగుతుందని ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీస్ అన్నీ చెప్తున్నాయి. ఆ తర్వాత పరిస్థితి మనకి ఈ ఏడాది తర్వాత ఇంకా వేడెక్కే ప్రక్రియ ఆగిపోయి చల్లబడే పరిస్థితి వచ్చిందా లేదా అన్నది మనకి ఇంచుమించు ఏడాది చివరికే తెలుస్తుంది. సో డెఫినెట్గా కొంత ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఏడు ఉన్నంత ప్రభావం ఉంటుందని చెప్పలేము, కానీ కొంత ప్రభావం అయితే ఉండే అవకాశమే ఉంటుంది. అంటే ఈ ఎల్‌నినో ఎఫెక్ట్కి కానీ వర్షాభావం తక్కువ ఉండడం నేపథ్యంలో మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? మానవ జీవన విధానానికి ఎల్‌నినోకి ఏమైనా సంబంధం ఉందా? ఇది మానవ జీవన విధానానికి సంబంధం లేదండి. ఇది మామూలుగా గ్లోబల్ వార్మింగ్కి, పొల్యూషన్కి వీటికి సంబంధించింది కాదు. ఇదేంటంటే భూమి మీద ఉన్న సహజమైనటువంటి ఏర్పాటు. ఎందుకంటే మనకి ఈ 30 degrees నార్త్ సౌత్ దాటి పైకి పోయినా కిందకి పోయినా టెంపరేచర్లు చాలా తక్కువ ఉంటాయి. అక్కడ మనం పోల్స్కి వెళ్ళిపోతే మంచు కొండాలి పూర్తిగా. సో భూమి మీద ఉన్న ఏర్పాటు ఏంటంటే ఎప్పుడు ఈ టెంపరేచర్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. గాలి అందుకని పోల్స్ నుంచి కిందకి భూమధ్య రేఖ దగ్గర ఉన్న వేడి గాలులు పైకి ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. సో అలా మూవ్ అవడం వల్లే మనం ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది, ఒక యావరేజ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇది ప్రకృతిలో యాక్చువల్ మానవ మనుగడకి ఉన్న ఏర్పాటు. ఆ ఏర్పాటులో ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలు ఈ సముద్ర జలాలు కూడా ఈ వాటర్ సర్క్యులేషన్ అని ఉంటుంది ఆ ప్రాంతంలో. అది కూడా ఈ టెంపరేచర్ని ఈక్వల్ చేయడానికి ఉన్న ఒక రకమైన సర్క్యులేషన్. రకరకాల సర్క్యులేషన్స్ ఉంటాయి భూమి మీద, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం సర్క్యులేషన్. ఈ సర్క్యులేషన్స్ ఏంటంటే ఈ వేడి గాలిని చల్లగాలిని మిక్స్ చేసేందుకు ఉన్న ఏర్పాటు. ఆ ఏర్పాటులో భాగంగా అవి తిరుగుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఇటు పశ్చిమ పసిఫిక్, కొన్ని సంవత్సరాలు తూర్పు పసిఫిక్ ప్రాంతం వేడెక్కడం, చల్లారడం జరుగుతుంది. ఇవి మానవ తప్పిదాల వల్ల జరిగినవి కాదు, ఇది ప్రకృతిలో ఉన్న ఏర్పాటు. సో ఇవి ఈ సైకిల్స్ వస్తుంటాయి, మళ్ళీ మారుతుంటాయి. ఇది నార్మల్. ఇది అంటే సాధారణంగా మీరు అంటే వర్షం మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ సాధారణంగా వర్షాకాలం సీజన్ బట్టి ఆ వాన నీళ్ళని బట్టి, ఆ వరద నీటిని బట్టి ఆ బాయలు నిండడము, భూగర్భ జలాలు పెరగడం, బోర్లు వేసుకోవడం ఇలాంటివి జరిగి వ్యవసాయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక వాతావరణ శాఖ అధికారిగా రైతన్నలకు సూచనలు చేస్తే ఎలాంటి సూచనలు చేసే అవకాశం? మనం ఇంచుమించు ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయి అని, మే నెలలో అయితే కన్ఫర్మ్డ్గా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి తగినట్టుగా మనకి ఈసారి ఎల్‌నినో తీవ్రంగా ఉంటుందని ఇంటర్నేషనల్ సంస్థలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మనం మే నెలలోనే IMD రాగల 4 monthsకి కూడా ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ 4 నెలలు కూడా ఎల్‌నినో ప్రభావం ఉంటుంది. ఎల్‌నినో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు మనకి నార్మల్ స్థాయిని నుంచి ఒక 10% తక్కువ ఉంటాయి ఓవరాల్గా అని ఇనిషియల్ ఫోర్కాస్ట్లోనే చెప్పడం జరిగింది. సో దానికి తగినట్టుగా ఈ పంట మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎల్‌నినో పీరియడ్లో 10% రెయిన్ఫాల్ తగ్గడం అన్నది పెద్ద ప్రమాదం కాదు, కానీ మెయిన్గా డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. అంటే 4-5 రోజులు బాగా రెయిన్స్ పడిపోయిన తర్వాత మంత్ అంతా డ్రై స్పెల్ రావచ్చు. దీనివల్ల మీకు మంత్లీ యావరేజ్ చూసినట్టయితే ఇంచుమించు యావరేజ్కి దగ్గరగా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో చూసాము అత్యంత భారీ వర్షాలు. ఆ నెలలో పడాల్సిన వర్షానికంటే ఎక్కువ 3 రోజుల్లో పడిపోయింది. తర్వాత మళ్ళీ డ్రై స్పెల్. చాలా మందికి ఇదే డౌట్ ఉంది, ఎందుకంటే ఎల్‌నినో ప్రభావం వల్ల అసలు వర్షాభావం ఉండదు అన్నారు. అలాంటిది నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ మహారాష్ట్ర అటు సైడ్ అతి భారీ వర్షాలు పడ్డాయి, రోడ్ల మీద అన్ని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మా వైపు కూడా వర్షాలు పడితేమో నాశనం చూస్తున్నాం. ఎల్‌నినో పీరియడ్లో అసలు వర్షాలు పడకపోవడం అన్నది ఉండదు, కానీ ఒక్కొక్కసారి చిన్న వాటికే అవి చాలా అత్యంత భారీ వర్షాలు పడిపోవడము,
తర్వాత గ్యాప్లు వచ్చేయడము. ఒక ఏరియాలో అది మనకి జస్ట్ మహారాష్ట్ర మనకి బార్డర్ స్టేటే, మహారాష్ట్ర కర్ణాటక రెండు కూడా తెలంగాణకి బార్డర్ స్టేట్స్. ఆ బార్డర్ స్టేట్స్ రెండిట్లో కూడా 60 నుంచి 80 సెంటీమీటర్ల వర్షపాతం పడినా తెలంగాణలో పెద్దగా 2-3 సెంటీమీటర్ల వర్షపాతమే ఉంది. సో ఇటువంటి వేరియేషన్స్ ఎల్నినో పీరియడ్లో ఎక్కువ ఉంటాయి. అలాగే ఒక 4-5 రోజులు భారీ వర్షాలు నెలలో పడాల్సిందంతా పట్టము, తర్వాత మళ్ళీ మొత్తం ఎండగాయడము, ఇటువంటి పరిస్థితులు ఉంటే మనకి వ్యవసాయానికి అనువైనది కాదు. యాక్చువల్గా ఎక్కువ వర్షపాతం పడిపోయినప్పుడు అదంతా వేస్ట్, రన్ ఆఫ్ అయిపోతుంది. ఈ రన్ ఆఫ్ అయిపోవడం వల్ల అది వేస్ట్. కాకపోతే మనకి కొంతవరకు మెరుగు ఏంటంటే అవి ఈ మన వెస్టర్న్ ఘాట్స్ సమీపంలో ఎక్కువ వర్షాలు పడటం వల్ల అది కృష్ణా గోదావరి నదులు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి, వాటి పరివాహక ప్రాంతం కాబట్టి కొంతవరకు కృష్ణా గోదావరి నదుల్లోకి నీరు వచ్చి ఆల్రెడీ మనకి మహారాష్ట్ర కర్ణాటకలో చాలా డ్యాములు చాలా వరకు నిండిన పరిస్థితి ఉంది. మరొకసారి అటువంటి పరిణామం వస్తే వాళ్ళు ఎక్సెస్ వాటర్ రిలీజ్ చేస్తారు. మనకి కూడా కొంత నదీ జలాల వల్ల కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోయే అవకాశం ఉంటుంది సార్ వర్షాలు లేకపోతే. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎట్లా ఉంది పరిస్థితి? భూగర్భ జలాలు గతంతో పోలిస్తే ఎంత శాతం మేర తగ్గిపోయి ఉంటాయి? భూగర్భ జలాలు అంటే గత 3 సంవత్సరాలు బట్టి మనం ఇంచుమించుగా లానినా పరిస్థితులు, మంచి వర్షాలు తోటి ఉన్నాం కాబట్టి ఇంకా రూరల్ ఏరియాస్లో కొంతవరకు పర్వాలేదు. కానీ అర్బన్ ఏరియాస్లో ఏంటంటే ఇక్కడ మితిమీరిమైన వాడకము, మనకి సిటీ 1000 స్క్వేర్ కిలోమీటర్లు దాటి పెరిగిపోయింది. అనేక ఒక ఇల్లు ఉండే దగ్గర ఈరోజు 50 ఇల్లు ఉన్న అపార్ట్మెంట్లు ఇటువంటివి వచ్చేయడం వల్ల ఇక్కడ వినియోగం అనేది ఎక్కువ పెరిగిపోవడం వల్ల న్యాచురల్గా ఏటికేడు మీకు వర్షాలు రెగ్యులర్గా పడినా కూడా ఇక్కడ భూగర్భ జలాలు కిందకు పోతూనే ఉన్నాయి. సో ఆ రకంగా ఈ ఏడు కూడా మనకి సిటీలో ఎక్కువ భూగర్భ జలాలు కిందకు పోయిన పరిస్థితి ఉంది. దానికి తోడు ప్రజలు కూడా పెద్దగా చైతన్యం లేదు. ఈ పడిన రెయిన్ని ఎవరి ఆవరణలో వాళ్ళు రిటైన్ చేసి పెర్కులేట్ అయ్యేలాగా భూమిలోకి ఇంకేలాగా చూసుకున్నట్టయితే కొంతవరకు భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి. ప్లస్ రోడ్ల మీద ఈ వరద లాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇంకుడు గుంతలు మీరు చేయాలంటారు? ఇంకుడు గుంతలు తప్పనిసరి అండి. ఇంకుడు గుంతలు తప్పనిసరి. ముఖ్యంగా పెద్ద పెద్ద నిర్మాణాలు ఈ రోజు చూసినట్టయితే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు ఎకరాల తబ్బడి ఉన్న ఏర్పాటు కూడా ఉంది. అటువంటి చోట కూడా ప్రతి చోట ఇది 20 ఏళ్ల క్రితమే కంపల్సరీ రెగ్యులేషన్ ఉంది. ప్రతి బిల్డింగ్ ప్లాన్లోనూ ఇంకుడు గుంత ఉండాలి అని చెప్పి. అది ప్రతి వారు ఒకటి రెగ్యులేషన్ గురించి ఒకటి బొమ్మ చూపించడము, దాన్ని డస్ట్బిన్ చేయడము ఇదే జరుగుతుంది తప్పించి దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం లేదు. రెయిన్ వాటర్ అనేది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్. దాన్ని టెర్రస్ వాటర్ని డైరెక్ట్గా భూగర్భంలోకి మళ్లించి రీఛార్జ్ చేసుకుని, ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే అట్లీస్ట్ ఒక సంప్ అయినా ఏర్పాటు చేసుకుని అందులోకి పెట్టుకున్నా కూడా ఈ వాటరు యాక్చువల్గా దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు, వాటర్కి ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. సో ఇటువంటి ఏర్పాటు చేసుకున్నట్టయితే భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి. ప్లస్ ఈ రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అంటే సాధారణంగా సార్ వర్ష ప్రభావం తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ నదుల అనుసంధానం అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ నదుల అనుసంధానం అనే కాన్సెప్ట్ వల్ల అంటే వర్షం పడ్డ ప్లేస్లో ఎక్సెస్ వాటర్ని వర్షం పడని ప్లేస్లోకి మళ్లించే విధంగా ఈ నదుల అనుసంధానం చేయడం ద్వారా ఏమైనా లాభం జరిగే అవకాశం ఉంటుంది? నదుల అనుసంధానం ఓవరాల్గా మంచిదే, కానీ దానికి చాలా ఇష్యూస్ ఉంటాయి. పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, స్టేట్స్ మధ్యన డిస్ప్యూట్స్ ఉంటాయి. అవి లాంగ్ టర్మ్. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్రజల్లో చైతన్యం ఇదివరకు మీద మనకి ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగాయి, చైతన్యం ఉంది కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి. అన్ని గవర్నమెంట్లు చేయవు. సో ప్రజలు కూడా అట్లీస్ట్ మనకి వర్షం పడినప్పుడు మొత్తం అంతా బయటకు వదలకుండా దాన్ని పొదుపు చేసుకుని, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్స్ అని మనం చాలా బాధపడాం. ఈసారి మరి అసలు రెయిన్ లేదు. అసలు రెయిన్ లేనప్పుడు, రెయిన్ పడినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి దాన్ని పెర్కులేట్ అయ్యేలా చేసుకుంటే నీటి బొట్టు అనేది ప్రాణాధారం. నీరు లేకుండా బతకలేము కదా. సో ముఖ్యంగా ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్గా? అంటే వచ్చిన వర్షాన్నింటిని ఒడిచి పట్టుకుంటేనే భవిష్యత్ తరాలకు మంచిది అంటున్నారా, రాబోయే రోజులకు మంచిది అంటారా? ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల? ఇప్పుడు ఎల్నినో అనేది మనము ఆపలేని పరిణామం. అది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మళ్ళీ సైకిల్ మారుతూ ఉంటుంది. దీన్ని ఎవరు రాత్రి మార్చే అవకాశం లేదు. సో ఇబ్బందులు అనేవి డెఫినెట్గా ఉంటాయి. అయితే ఎల్నినో పీరియడ్లో రెయిన్స్ అసలు పడవని కూడా చెప్పడం లేదు. రెయిన్స్ పడతాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే కొన్ని రోజులు చాలా డ్రై స్పెల్ వచ్చి మళ్ళీ ఒక 4-5 రోజులు ఎక్సెస్ రెయిన్స్ పడటము, కొన్ని ప్రాంతాల్లో అసలు పడకపోవడము, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఇంట్లోనూ అలాగే పొలంలోనూ కూడా
ఎక్సెస్ రెయిన్ పడినప్పుడు స్టోర్ చేసుకోవడానికి ఒక మెకానిజం ఉండాలి. ఎందుకంటే ఈసారి వచ్చే ఎల్నినో చాలా తీవ్రమైంది, చాలా రోజులు ఉండే అవకాశం ఉంది అని కూడా ఇంటర్నేషనల్ సంస్థలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి మేబీ నెక్స్ట్ సీజన్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటే మరింత ఇబ్బందులు ఉంటాయి. సో మనము భారీ వర్షం పడినప్పుడు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుందామంటే ఎవరికి రాదు. సో అందరూ కూడా ముందు నుంచి ఒక పెర్కులేషన్ పిట్టు, అలాగే పొలాల్లో అయితే ఒక కుంట లాంటిది తవ్వుకుని ఎక్సెస్ రెయిన్ వచ్చినప్పుడు అందులోకి మళ్లించుకునే అవకాశం పెట్టుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. పంటలు కూడా ఒకవేళ రైతులు పంటలు వేసుకుంటే ఎలాంటి పంటలు, అంటే వాటర్ ఎక్కువ తీసుకుని పంటలు ఎలాంటివి సూచిస్తారు మీరు? పంటలు మార్చుకోమని కూడా మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వరికి ఈ ఎల్నినో సీజను అనుకూలం కాదు. వరి ఎక్కువ కాలపరిమితి ప్లస్ ఎక్కువ నీరు తీసుకోవాల్సిన పంట. సో వ్యవసాయ శాఖ వారు మేము ఇచ్చిన ఫోర్కాస్ట్ని బట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు కూడా ఈ రెయిన్ఫాల్కి తగిన పంటలు ఏమి వేసుకోవాలన్నవి వ్యవసాయదారులకి బుక్లెట్ కూడా రిలీజ్ చేశారు. సో దాని ప్రకారం వీలైనంత వరకు వరిని, అంటే కాల వ్యవసాయం ఉండి ఆల్రెడీ మనకి అవైలబిలిటీ ఉందనుకున్నవారు, లేకపోతే బోర్లలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి పర్వాలేదు అనుకున్నవారు తప్పించి వర్షాలు కురుస్తాయనే ఆశతోటి పెట్టినట్టయితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇతర పంటలకి తక్కువ కాల పరిమితి ప్లస్ తక్కువ వాటర్ తీసుకునే వాటికి మారిపోవాల్సిన అవసరం అయితే ఉంది.